అండ్ ఎట్ ది సేమ్ టైం పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని సార్లు మన క్షణాలు ఉండవు. అంటే ఉండవు. మనకి వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ అవర్ సెల్స్ అన్నట్టుగా తయారవుతుంది. చాలా మంది ఆర్టిస్టులను అడిగాను. అవును. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీకు డేట్ ఇచ్చి ఆ డేట్ పలానా దానికే రండి అని చెప్పి ఒక సౌలభ్యం లేదు డబ్బింగ్ లేదు ఆర్టిస్ట్లకి. లేదు లేదు ఆప్షన్ లేదు. గంట అరగంట, అరగంటలో పంపండి అంతే తప్ప డేస్. ఈవెన్ మా వారు అడుగుతారు, కొంతసేపు ఫ్రీ చేసుకుని కూర్చో కాసేపు మాట్లాడుకుందాం. ఇమ్మీడియట్గా నాకు నేనేం మాట్లాడాలి, కూర్చుని ఇక్కడ పని ఉంది కదా అని అరిచేస్తా. ఆయన ఏం అడిగారు, రోజులో 10 నిమిషాలు నాతో కూర్చుని మాట్లాడు. నేను ఆ టైం కూడా ఇవ్వలేనప్పుడు ఇంకెందుకు? అంత కోఆపరేట్ చేస్తున్న మనిషిని నేను ఆ మాత్రం టైం ఇవ్వలేనా? ఇవ్వలేను ఉన్న పరిస్థితుల్లో. కూర్చుని ఆ పిల్లలు పడుకున్నాక రాత్రి 10:30, 11కో 10 నిమిషాలు ఆ 10 నిమిషాల్లో కూడా సగం నిద్రలోకి వెళ్ళిపోతాను. ఇంక సరే స్ట్రెయిన్ అయిపోయావు కదా పడుకో, ఇంకేం లేదులే అని అంటే మా పర్సనల్ టైం అంటూ అయితే ఉండదండి. 100% లాస్ ఏమైనా అనిపించిందండి పర్సనల్ లాస్ స్పేస్ లేదు 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 లేదు, లాస్ లేదు. నో రైట్. లాస్ లేదు. కానీ ఏమో ఓ కొంతకాలం ఇప్పుడు ఎలాగో కొంతకాలం తర్వాత ఎలాగో వీళ్ళే నమస్కారం పెట్టి టాటా బై బై చెప్తారు. ఆ తర్వాత టైం అదే అంతా అట్లాంటిది రైట్. మాదే కదా అని ఇంకా ఇప్పుడు మీరు ఇన్ని విషయాల్లో స్పోక్ అవ్వట్ అండర్స్టాండింగ్ పిల్లల దగ్గర నుంచి కానీ రైట్. చిన్నపిల్లలైనా వాళ్ళకు కూడా నొచ్చుకోకూడదు, వాళ్ళు ఏమనుకోకూడదు, సరే అమ్మ అవును పనిలో ఉంది మనం ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని అవును ఒక అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉండడం. అవును మీ వారికి సరే కొంచెం ఇక హార్ట్గా పనులు చేసేయాలేమో, అవును మనం కొంచెం జాగ్రత్తగా ఉందామని. రైట్ రైట్. సో హౌ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఫ్యామిలీ అండర్స్టాండింగ్ అండి? ఎందుకంటే జనరలీ మనం ఈ క్వశ్చన్ అంటే ఒక మగాళ్ళకి వేసినప్పుడు డిఫరెంట్ లెవెల్లో వేస్తాం, మీకు ఇంట్లోంచి ఎలాంటి సపోర్ట్ అని. బట్ ఆడవాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉన్నారంటే కనుక వాళ్ళు ఇల్లు మేనేజ్ చేయాలి, ఇది మేనేజ్ చేయాలి, అండ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే కనుక వాళ్ళ నీడ్స్, వాళ్ళకి అవసరాలు ఏంటో చూసుకోవాలి. సో అది ఎటువంటి సపోర్ట్ ఉంది, ఎటువంటి ఇమోషన్స్? మా నో డౌట్ మా వారేనండి. మా వారి సపోర్ట్ చెప్పలేను. మాకు అత్తయ్య గారు, మావయ్య గారు కూడా ఉంటారు మా దగ్గరే. అంటే మా దగ్గర అంటే వాళ్ళు ఒక ఫ్లోర్‌లో, మేము ఒక ఫ్లోర్‌లో. బట్ నేను వాళ్ళకి నా పిల్లలు ఎట్లాగో నాకు మా ఇన్‌లాస్ అట్లాగా నాకు. అంటే లక్కీ అలా నేను చూసుకోవటం. వాళ్ళు నన్ను అలా కూతురులాగే చూసుకుంటారు. సో, వీళ్ళ నలుగురిని, మా ఇద్దరు పిల్లల్ని మా అత్తయ్య గారు, మావయ్య గారిని కంఫర్ట్ జోన్‌లో పెట్టాలి అని మా ఇద్దరికీ ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి ట్రబుల్ రాకూడదు. అదే వర్కౌట్ చేస్తూ ఉంటాం. చాలా వరకు అది సక్సెస్ అవుతాం. ఈ మూమెంట్‌లో మా వారు "నువ్వు వర్క్ చూసుకో, నేను చూసుకుంటానులే. అమ్మ వాళ్ళకేమన్నా కావాలా? పిల్లలకేమన్నా కావాలంటే." సో, ఆయన సపోర్ట్ లేనిదే మేబీ నేను అసలు ఇంత ముందుకు వెళ్ళలేనండి. ఇంట్లో ఆఫ్‌కోర్స్ మీరన్నట్టు వంట పనేంటి, ఇంట్లో పనులు అవన్నీ ఒకవైపు పెట్టినా కూడా ఒక ఎమోషనల్‌గా నాకు కరెక్ట్, కరెక్ట్. ఇది నేను టేక్ కేర్ చేస్తాను. యూ డోంట్ వరీ ఐ యామ్ దేర్. ఈ మాటలు ఆడవాళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తాయండి. ఇప్పుడు ఆడవాళ్ళకి మెజారిటీ దొరకంది అదే. అక్కడే తేడాలొస్తున్నాయి యాక్చువల్‌గా. నిజమే. "నువ్వెందుకమ్మా నువ్వు వెళ్ళు, నువ్వు పని చూసుకో, నేను చూసుకుంటా గదా! నువ్వు స్ట్రెయిన్ అవ్వకు." పిల్లల్ని తీసుకొని నేను కాసేపు అలా కూర్చుంటాను. టీవీ చూద్దామనో, లేపోతే అలా కూర్చుంటే పిల్లల్ని తీసుకొని ఆయన బయటికెళ్ళిపోతారు కాసేపు. నిజమే. "నో, యూ షుడ్ హావ్ యువర్ టైమ్. మంచిగా నువ్వు రిలాక్స్ అవ్వు. కాసేపు నేను పిల్లల్ని బయట." అంటే నేనెప్పుడూ అడగలేదు ఆయన్ని. నా టైం నాకు కావాలని గానీ, హి విల్ అండర్‌స్టాండ్. "నీ టైం నువ్వు తీసుకో. నువ్వు రిలాక్స్‌గా." నేను "ఏం పర్వాలేదు. దట్స్ ఓకే." అంటే ఇది జనరల్‌గా పెళ్ళైన కొత్తలో ఉంటుందండి. బట్ ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఉండడం అనేది అది పెళ్ళైన కొత్తలో నిజంగా అప్పుడు లేదు. అయితే ఇప్పుడు మీరు ట్యూన్ చేశారు అయితే. నేను ఏం లేదండి. ఆయన బై నేచర్ చాలా అండర్‌స్టాండింగ్ ఆయన. ఆహ్, బాగా తెలుసు ఆయనకంటే వాళ్ళ అమ్మగారు, మా అత్తగారిని చూసి ఆయన పెరగడం. మా మామగారు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పటికి మా అత్తగారు, మామగారు ఎలా ఉంటారు. పెళ్ళై 55 ఏళ్ళు అవుతోంది వాళ్ళకి. బట్ ఇప్పటికి వాళ్ళెంత ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. ఎంత లైవ్లీనెస్ ఉంటుంది వాళ్ళ రిలేషన్‌లో. చూస్తూ పెరిగినాయన కాబట్టి, ఓహ్! ఇలా మనం కూడా కోఆపరేట్ చేయాలి వైఫ్‌కి అని. బై నేచర్ కూడా చాలా సాఫ్ట్ ఆయన, అండర్‌స్టాండింగ్ నేచర్ ఉంది. అందుకని మేబీ అది అంటారు. "నువ్వు నీ టైం నువ్వు తీసుకో. ఒక్కదానివే ఎక్కడికైనా వెళ్తావా వెళ్ళు. యూ హావ్ యువర్ టైమ్. నీకెట్లా ఉండాలనిపిస్తే అలా ఉండు. ఏమీ డిస్టర్బ్ అవ్వకు. అన్నీ నేను చూసుకుంటానంటారు." కానీ ఇది రెస్పెక్ట్ అండి. ఒక రకంగా 100% మనకి మన ప్రొఫెషన్‌లో బయట చెప్తున్నప్పుడు చాలా మంది కొంచెం చులకనగా మాట్లాడే ఒక సందర్భాలు చాలా అవును ఉంటాయి. అవును అవును. ఇది యాంకరింగ్ అన్నా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నా, లేదా ఇంకేదైనా ఇండస్ట్రీ ఆర్ట్ అంటేనేనండి. ఫీల్డ్ అన్నా, ఇండస్ట్రీ. అన్ని విధాలుగా మీడియా అవును. ఇండస్ట్రీ రైట్ అన్ని విధాలుగా. రైట్. సో ఆ చులకన భావం బయట వాళ్ళకి ఉండడంలో సరే మనం దులిపేసుకోవచ్చు. అవును ఆళ్ళేదో అనుకుంటారులే బొక్క అవును అని. అవును ఇంట్లో వాళ్ళకి మన పని మీద గాని, మన మీద గాని ఆ రెస్పెక్ట్ అనేది లేకపోతే అవును అవును. బండి కదలదండి. కాదు. అండ్ మా వారేంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంతే. నీ పని ప్రయారిటీ ఫస్ట్. నీకు కుదిరిందా వెళ్దాం. కుదరలేదా దట్స్ ఫైన్. హ్మ్. నీ వర్క్ నువ్వు డిస్టర్బ్ చేసుకోకు. సేమ్ మా అత్తగారు, మామగారు గూడా. నీ వర్క్ నువ్వు చూసుకో. మా అత్తగారు నాకు ఒక్క రోజు కాల్ ఆవిడ నుంచి రాదు. పొద్దున్నుంచి సాయంత్రంలో మరి ఈరోజు లేదు రేపు రాకపోతే అప్పుడు పొద్దున్నే కాల్ చేసి ఫస్ట్ ఆవిడ అడుగుతారు. "నువ్వు పనిలో ఉన్నావా? హ్మ్. డబ్బింగ్‌లో ఉన్నావా? మాట్లాడొచ్చా?" మా మామగారు గూడా "బిజీగా ఉన్నావా?"
అంటే అంత ఎవరు అర్థం చేసుకుంటారు? రోజు నువ్వు వాళ్ళకి రైట్ ఉంది. ఏం చెప్పేదని పని అని అడగొచ్చు. బట్ ఎప్పుడూ అలా చెయ్యరు వాళ్ళు. నువ్వు పనిలో ఉన్నావా? సరే తర్వాత చెయ్యి. ఫ్రీ ఉన్నప్పుడు చెయ్యి. దట్ ఈస్ వెరీ బిగ్ బ్లెస్సింగ్. అంటే ఈ సున్నితత్వం గానివ్వండి, లేదా ఈ అర్థం చేసుకునే తత్వం గానివ్వండి, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ప్రొఫెషన్ మీద కూడా ఆ! ఉంటుంది కదండీ! హ్మ్. నేను నేనొక రకంగా చాలా వరకు మారానంటే, ఇదివరకు పెళ్ళికి ముందు చాలానండి. అంటే కొట్టి మాట్లాడడం అంటారు చూడండి, అంత ఇదిగా ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత మా వారిని చూసి, మా అత్తగారిని చూసి, ఓహో! ఇలా ఇలా ఉండాలంటే ఇలాగే ఉండాలేమో అని చాలా వరకు మారిపోయానండి. ఒక 40% చేంజ్. పిల్లలొచ్చిన తర్వాత ఇంక అది ఆల్మోస్ట్ 100% అంటే ఎంత పేషెన్స్‌గా వాళ్ళతో మనం ఉండాలి అనేది నాకు కొంచెం బాగా, కరెక్ట్. బాగా నేను ఆ అగ్రెషన్ తగ్గింది. నేర్చుకున్నాను. జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే దగ్గర. నాతో వర్క్ చేయించుకోవటం వాళ్ళకెంత అవసరమో, వాళ్ళు నాకు వర్క్ ఇవ్వడం నాకు అంతే అవసరం. నిజమే కదండీ! సో, బోత్ సైడ్స్ ఉండాలి అనేది రియలైజ్ అయ్యాను యాక్చువల్‌గా రైట్. నేనప్పుడు. అంతకుముందు నీ అవసరం నువ్వు నాతో చెప్పి నేను డబ్బింగ్ చెప్పడం నీ అదృష్టం అనేలాగా ఉండేది మైండ్‌సెట్. బట్ తర్వాత మారిపోయింది. ఇది మ్యూచువల్ ఇది. ఒకళ్ళ అవసరం ఒకళ్ళకుంటుంది. ఉండాలి. రైట్. అది అట్లా. ఇక సంసారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సీరియల్స్‌కి అలా షిఫ్ట్ అవుదాం. ఎందుకంటే యాహ్! సీరియల్స్‌లో ఎక్కువ శాతం చూపించేది హ్మ్. ఇల్లు, వీటి నాతా గురించే. కోడళ్ళ ఒక అవును. అనుబంధం గాని, అవును. లేకపోతే వాళ్ళ మధ్య ఏదో చిన్న వివాదం గానివ్వండి, అవును. లేదా ఆలు మగలు ఎట్లా ఉండాలని చెప్పేసి ఆ! మాట్లాడుకునే విధానాలు. సినిమా ఒక రకంగా ఒక మీటరు దానికి అంతే. సెటప్ అంతా అవును. ఉంటుంది. అవును. సీరియల్‌కొచ్చేసరికి దాని హడావిడి వేరేగా ఉంటుంది. షూటింగ్‌లో చూసినప్పుడు ఏంటంటే ఒక్కో రోజు 3 ఎపిసోడ్‌లు కొట్టేద్దాం, అవును. డబ్బులు సేవ్ చుట్టేద్దాం. చేసుకుందాం అలా అవును. ఉంటాయి అన్నీ. అవును. సో, డబ్బింగ్‌కొచ్చేటప్పుడు అంటే ఎటువంటి ప్రెషర్స్ ఉంటాయి? లేదా ఎటువంటి సౌలభ్యాలుంటాయి? సౌలభ్యాలయితే హానెస్ట్‌లీ ఉండవండి. ప్రెషర్స్ ఎలా ఉంటాయంటే ఒకేసారి 10 సీన్‌లు పంపేసి టప 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 ఇంక చెప్పేయండి. చెప్పేంటంటే ఆ హెడ్‌ఫోన్స్ తగిలించుకున్నాం, సీన్ పేపర్ పట్టుకున్నాం, చదువుకుంటూ ఎళ్ళిపోయామా. అందులో ఎక్స్‌ప్రెషన్ ఉండదు, పాడుండదు. ఇచ్చేసేయండి మాకు ఎమర్జెన్సీ ఉంది ఎపిసోడ్ ఎళ్ళిపోవాలంటారు. అది ఎంతవరకని వర్క్ చేస్తాం అట్లా మెటీరియలిస్టిక్‌గా పని చేయలేము. దాంతో కొంచెం అక్కడ అనిపిస్తుంది. సరే, ఓహో! ఇదేనేమో స్కూల్ ఇలా అలవాటు పడాలేమో అని కొంతకాలంగా నేను గూడా ఆ 10 పర్లేదు నువ్వు 20 హ్మ్. పంపిస్తానన్న ఇది అంటే వేరే ఆప్షన్ లేదు. కరెక్ట్. వాళ్ళు సావకాశంగా టైం తీసుకొని చెక్కుతూ ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఎక్స్‌ప్రెషను లేదు అంత టైం. అండ్ మాలాంటి వాళ్ళని ఇంకా ప్రిఫర్ చేయడానికి రీజన్ గూడా ఏంటంటే వేరే మీరు కొత్త ఆల్రెడీ ఆర్టిస్ట్‌ని ఎక్స్‌పీరియన్స్ కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఒక గంటలో అయ్యే పని మా బోటోళ్ళని పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. సో, ఆ విధంగా కూడా కాలిక్యులేట్ చేసుకొని ఇంకా మమ్మల్ని కాస్త హ్మ్. దయదలిచి అలా ఉంచుతున్నారు. కానీ హెవీ లోడ్ గదండీ సీరియల్స్‌కి డబ్బింగ్. హెవీ అండి. వెరీ హ్మ్. హెవీ. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న దాని ప్రకారం మాత్రము అసలు చాలా రోజుకి దాదాపు 40, 50 సీన్స్ తక్కువలో తక్కువ. అబ్బా! 50 సీన్స్ తక్కువలో తక్కువ రోజులో. 50 చెప్తే చాలా తక్కువ సీన్స్ అనండి మినిమమ్. అవి కూడా అన్నీ అరిచేవి, ఆ! అంతే గదా! గయ్యాళి, సి ఏడుపులు. సీరియల్ అంటేనే కొంచెం కాస్త అదంతా డ్రామా ఎక్కువుంటుంది గదా! సో, ఆబ్వియస్‌గా లక్కీగా నేను చెప్పే ఆర్టిస్టులు దాదాపు తెలుగు వాళ్ళు. హ్మ్. వాళ్ళు పెర్ఫార్మ్ జేస్తారు. ఓకే. ఓకే. వాళ్ళు పెర్ఫార్మ్ చేసినప్పుడు నేను ఇంకా చెప్పాలి. కరెక్ట్. యమున గారున్నారు. ఆ యమున గారికి చెప్తాను ఓ సీరియల్‌లో. ఆవిడకి చాలా చెప్పాలి. ఆవిడ పర్టిక్యులర్‌గా ఉంటారు. ఏ ఎక్స్‌ప్రెషన్ చెప్తే పొగుడుతారు. చెప్పకపోతే కోపడతారు. హ్మ్. హ్మ్. "అమ్మ అది అక్కడ చెప్పావు. ఇదెందుకమ్మా ఇలా చెప్పావు" అని అడిగేస్తారు ఫోను చేసి. రైట్. అలా కొంతమందున్నారు. జ్యోతిరెడ్డి గారని ఉన్నారు. హ్మ్. ఆవిడ. ఇది చెప్పావు. శృతి గారు రీసెంట్‌గా హ్మ్. గారికి చెప్పండి. శృతి గారు వీళ్ళందరితో యాక్ట్ చేశా నేను. జ్యోతిరెడ్డి గారు, శృతి గారు వీళ్ళందరూ ఇంకా నాకు ఫ్యామిలీ అక్కల్లాగా వాళ్ళు. సో, ఆవిడకి వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులు. వీళ్ళందరికీ చెప్పాలి. అలా కాకుండా కొంతమంది వేరే లాంగ్వేజ్ వాళ్ళు కూడా చాలా చేస్తున్నారు. కరెక్ట్. చెప్పాలి నేను. వాళ్ళకి క్యారెక్టర్‌కి తగ్గట్టు చెప్పాలి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఒకటే ఛానెల్‌లో నేను 5 సీరియల్స్ చెప్తున్నా. 5 సీరియల్స్‌లో కళ్ళు మూసుకొని వింటే 5 సీరియల్స్ ఒకళ్ళే అన్నట్టుగా వినపడకూడదు. కరెక్ట్. నిజమే. అది నాకు ఆల్ ద టైమ్ నాకదొకటి. నిజమే. ఈ ఎక్స్‌ప్రెషన్‌కి తగ్గట్టు, ఆ బాడీకి తగ్గట్టు అలా ఉండాలి. ఒక ఒక స్టైల్ మార్చాలి అనేది అదొక్కటి కొంచెం అప్‌డేట్ చేసుకొని నాకు నేను కాస్త రైట్. ఎక్కువ దాని మీద ఎక్కువ వర్కౌట్ చేస్తా. అంటే ఈ స్టైల్ మార్చుకోవాలి, ఇదంతా చెప్పాలి అనే దానివల్ల ఫ్రీక్వెంట్‌గా మనకి అనిపిచ్చేది లేదా మీ దగ్గరకొచ్చిందేంటంటే మిమ్మల్ని చాలామంది ఏదో డైలాగులు చెప్పమంటారు. అవును. డైలాగ్ చెప్పిన తర్వాత మీరే చెప్పారా? మాకెందుకో డౌట్ ఆ! కొడతాందని. అసలు అది హారబుల్. ఎందుకు చెప్తాం? ఎవరి డైలాగులు నేను చెప్పలేదేంటి. ఇప్పుడు నేను ఇంకా వీడియోలో కెమెరాలు ఇదిగో ఇట్లా డబ్బింగ్ సూట్‌లో కెమెరా పెట్టుకొని, ఇదిగో నేనే అనే చెప్తున్నానని చెప్పించుకోవాలి. అది మళ్ళీ చెప్పకూడదుగా. బయటకి లీక్ అది కాకూడదుగా. చెప్పకూడదు. మళ్ళీ అదో గోల. ఆల్రెడీ అదొక పెద్ద ఇష్యూ అయింది ఒకానొక టైంలో. ఓహో! ఆ! ఒక టైంలో ఏదో సినిమాకండి.
చాలా మా డబ్బింగ్ ఆర్టిస్ట్ మీద కొన్ని రోజులు సస్పెండ్ ఇచ్చేశారు. చెప్పకూడదు, తను యాక్చువల్‌గా చెప్పకూడదు. నాకు తెలిసి 'కల్కి' సినిమాకే అనుకుంటా. ఓకే. 'కల్కి' సినిమాకే ఏదో చెప్పకూడనిదేదో బయటికి చెప్పేసాడు ఆయన ఇంటర్వ్యూలో. ఓహ్! దానికి ఆయన మీద సస్పెన్షన్ పెట్టేసి, అంటే వాళ్ళ వరి ఇప్పుడు చాలా థియేటర్స్‌లో స్టార్ట్ కరెక్టే చేశారండి. కదండీ. మీరు ఫోన్ క్యారీ చేయలేరు లోపలికి. డెఫినెట్‌లీ. ఫోన్ సైలెంట్‌లో పెట్టి థియేటర్ బయటే పెట్టేసేయాలి. కొన్ని కొన్ని చోట్ల చాలా విజిలెంట్‌గా కూడా ఉన్నారులెండి. ఆ! ఫోన్ రికార్డ్ చేస్తారంటే వచ్చేస్తాడు. కొంచెం అది మనం గూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉండాలి. కదండీ! పాపం వాళ్ళంత ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు మనం జస్ట్ అట్లా ఎట్లా అదే ఏదో మనం అలాగే చాలా ఏదో వెలగబెట్టామని ఎదుటోళ్ళకి చూపిస్తే వీళ్ళకి లాస్ కదా! యాహ్! సో, ఆ ఎక్సైట్‌మెంట్‌లో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు కూడా బాగా స్ట్రిక్ట్ అయిపోయారు. ఫోన్స్ క్యారీ చేయనీరు. మనం ఆ! మన ఇది అక్కడ పెట్టేసేయండి. మీరు బయటకొచ్చాక కాల్స్ మాట్లాడుకోండి కావాలంటే. నాట్ అలౌడ్ ఫోన్స్ అని చెప్పేస్తున్నారు చాలా వాటిలో.